నెల్లూరు ప్రభుత్వ పెద్దాసుపత్రిలో సుమారు 5 సంవత్సరాల వయసు కలిగిన పిల్లోడు గత 2 రోజుల కిందట అపహరణకు గురి కావడం జరిగింది. ఈ విషయమై పోలీసులకు చెప్పినా ఇంతవరకు పోలీసులు ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే ఆమె నిరుపేదరాలు, కుమారుడికి బాగలేకుండా గత 15 రోజుల కిందట ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే బాగయి ఆమె బయటే పిల్లోడిని ఆడిపించుకుంటూ ఉండడం జరిగింది. అయితే నిన్న సాయంత్రము ఆమె కుమారుడు 3 రోజుల కిందట వాళ్ళ కుమారుడు ఆడుకుంటూ అటు వెళ్ళారు. తర్వాత అప్పటి నుంచి కనిపించడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తపరుస్తుంది. అయితే ఎవరో తమ కుమారుని ఎత్తుకుని వెళ్ళారని, అదేవిధంగా తినుబండారాల్లో మత్తుమంది ఇచ్చి తీసుకెళ్లారని కూడా ఆమె చెప్తోంది. అయితే దీని వెనకాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే కొంతమంది సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు కూడా ఆమె చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతము ఆమె బాలుని తల్లి మనతో ఉన్నారు, ఆమె మాట్లాడతాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? నా పేరు తిరుపతమ్మ సార్, మాది రాంకోట నగరు. ఆ కొడుకు పేరు సన్ని, 4 సంవత్సరాలు బాబు. ఇక్కడే ఉన్నాము 10 రోజుల నుంచి. నాకు బాగా లేకుండా వచ్చింది, చూపించుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులు బాగానే ఉన్నాము. వీళ్ళు అన్నం పెడుతున్నారు, తింటూ ఉన్నాము. పెట్టిన తర్వాత ఒక 4 రోజుల కింద ఒక ఆవిడ ఇక్కడ పనిచేసే ఆమె వచ్చింది. వచ్చి ఒక పాస్టర్ని అతన్ని తీసుకొని వచ్చింది సార్. తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నన్ను అడిగాడు, నీ బిడ్డని నాకు ఇస్తే నేను బాగా చూసుకుంటాను, అదా అవసరంలో వేస్తానని అడిగాడు. అడిగిన తర్వాత నేను ఈయనని చెప్పాను. అతను వీడియోలో అవన్నీ నాకు చూపించాడు, నేను ఇట్లా సహాయం చేశానని. అయినా నేను ఈయనని చెప్పాను. నా బిడ్డకి ఒక 500-600కి ఏదన్నా తినేవి తెచ్చి ఇచ్చాడు. తినేవి తెచ్చి ఇచ్చిన అవి కూడా ఆయమ్మకి ఇచ్చి పంపించాడు. ఆయమ్మ తెచ్చి నాకు ఇచ్చింది. తర్వాత ఆయమ్మ అన్నం పెడతాను బిడ్డకి అని చెప్పి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత ఆయమ్మ టెన్షన్ పడతా నా కాడికి వచ్చింది. నీ బిడ్డ నీ దగ్గరికి తీసుకొస్తున్నామని చెప్పారు, తీసుకొచ్చారా లేదా అని నన్ను వచ్చి అడిగింది. అమ్మ నా కాడికి తీసుకురాలేదని నేను చెప్పాను. తీసుకురాలేదంటే ఆయమ్మ టెన్షన్ పడితే వెళ్ళి డాక్టర్ని అడిగింది. డాక్టర్ని అడిగిన తర్వాత డాక్టరు ఆమెను స్నానం చేస్తున్నారు ఆ బాబుకి అని చెప్పాడంట. చెప్పిన తర్వాత బాబుకి స్నానం చేసి తీసుకొచ్చారు. ఆ మేడం ఫోన్ చేసిందంట అతనికి. ఫోన్ చేసి బాబు ఎక్కడ మీరు తీసుకెళ్ళారా, తెచ్చి వదిలిపెట్టమని చెప్పిందంట. బాబు తీసుకొచ్చాడు, తీసుకొచ్చి వదిలేశారు. ఆ రోజు నా దగ్గర బాబు ఉన్నాడు. ఆ 2వ రోజే బాబుని 4 గంటలప్పుడు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఏ ఊరు మీకు నువ్వు తెలుసా ఏమైనా? రాజమండ్రి అని చెప్పాడు సార్. ఇక్కడ ఆయా ఎవరు, హాస్పిటల్లో పనిచేసే ఆమె ఎవరు? ఆయమ్మలు అందరూ ఉన్నారు సార్. వాళ్ళందరితో ఆడుకుంటూనే ఉంటాడు. ఆయమ్మలు అందరూ పెడతానే ఉంటారు, తింటూనే ఉంటాడు. మా అమ్మ నా కాడికి వస్తూనే ఉంటాడు సార్. బాగానే తిరుగుతా బాగానే ఉన్నాడు. నీకేం బాగలేదమ్మా? నేను డబ్బా మందులు మింగుతున్నా సార్, డబ్బా మందులు మింగుతున్నా. హెచ్ఐవి సార్. టీవీ కాదురా సామే. ఎన్ని రోజుల నుంచి ఉన్నావు ఇక్కడ? ఇక్కడ నుంచి ఒక 10 రోజుల పైన అయింది సార్ వచ్చి. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే ఆమెకు అనారోగ్య కారణంగా గత కొద్ది రోజుల నుంచి, అంటే భర్త కూడా లేనట్టున్నాడు, వైద్యం కోసం ఇక్కడ ఆసుపత్రికి రావడం జరిగింది. అయితే వైద్యం చేయించుకుంటూనే ఆసుపత్రి ఆరు బయట ఆమె 5 ఏళ్ల కుమారుడితో ఉంటుండింది. అయితే గత 4-5 రోజుల కిందట రాజమండ్రికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఈ అబ్బాయిని తన ఇస్తే పెంచుకుంటామని కూడా అడగడం జరిగింది. అదేవిధంగా అబ్బాయికి తినుబండారాలు వంటి ఇచ్చి మంచి చేసుకున్నాడు. అదేవిధంగా గత
3 రోజుల కిందటి నుంచి తన కుమారుడు కనిపించడం లేదని కూడా ఆమె ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఈ విషయం పోలీసులకు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే పోలీసులు ఇంతవరకు స్పందించడం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ తల్లి నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఉంది. అంటే ఎవరు లేరు, దిక్కులేని స్థితిలో కన్న కొడుకు కోసం ఎదురు చూస్తుంది. ఆ కుమారుని ఎవరు తీసుకుని వెళ్ళారని కూడా అంతుపట్టని విషయం. అయితే ఇక్కడ ఆయాలకు కూడా ఆ రోజు వచ్చి ఆ బాలుని అడిగిన విషయం కూడా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా తెలుసు అని కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు లోతుగా విచారిస్తే మాత్రము ఇది తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం అసలు ఆసుపత్రిలో సిబ్బంది హస్తం ఏమైనా ఉందా, అసలు బాలుడు ఎవరు తీసుకుని పోయారనేది స్పష్టమైన ఒక సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం దీని మీద గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.